లావణ్య శశిరెడ్డి గారికి శ్రీ శశిరెడ్డి గారికి చాలా ఆస్థానం పలుకుతున్నాం. అధ్యక్షత వహించిన వందనపురి కాలనీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే సభా వేదికను అలంకరించిన మన ప్రియతమ నాయకులు సంగారెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాటా సుధా శ్రీనన్న గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న మహిళలు, అన్నలు, చెల్లెళ్ళు, నాతోటి అందరూ సహోదరులకి పేరు పేరున, అలాగే ప్రతి కాలనీ నుంచి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీరు పదవులు ఉన్నప్పుడే సన్మానం చేయించుకోవడం చాలా అరుదన్న, అలాంటిది మా పదవి అయిపోయినాక కూడా మేము చేసిన అభివృద్ధి పనులను గుర్తించుకొని మమ్మల్ని పిలిచి ఇలా ఆత్మీయంగా సన్మానం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ అంతా కూడా ముందుగా శ్రీనన్నకి చెందుతుంది. ఎందుకంటే మమ్మల్ని గుర్తించి శ్రీనన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. పక్క పక్కనే ఉన్న 13వ వార్డు 15వ వార్డులు రెండు కూడా ఎంత ఎలక్షన్లో ఎంత తగ్గపోరుగా ఉన్నా మీ రెండు వార్డులు కూడా మీ అభిమానం, శ్రీనన్న మీద ఉన్న అభిమానంతో మా ఇద్దరిని గెలిపించుకోవడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. అన్న దగ్గర మంచిగా ఏమంటారంటే, అన్న ముందు కమిట్మెంట్ ఇస్తాము, మనం ఏదైతే మేము నిల్చున్నప్పుడు మీకు ఇచ్చిన ప్రతి మాటలో ఇచ్చిన ప్రతి పని ఏదైతే చేస్తామనుకున్నామో ఈ 5 సంవత్సరాలలో కూడా సొంత నిధులతో, అలాగే మున్సిపాలిటీ నుంచి తెచ్చిన ఫండ్స్తో, సొంత నిధులతో ఈ వందనపురి కాలనీకి వస్తే మీరు ఇబ్బంది పడిన కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయన్న. సొంత నిధులు పెడదామన్నా పెట్టనీయకుండా అడ్డొచ్చిన రాజకీయ కొన్ని శక్తులు ఉంటాయి. అలాంటివి కూడా తట్టుకొని వేయించడం జరిగింది. రోడ్లైనా, డ్రైనేజీలైనా. అలాగే మున్సిపాలిటీ ఫండ్ నుంచి ఏదైతే పెద్దగా ఉందో వందనపురి మెయిన్ రోడ్, వందనపురి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ ఇసుకబావ వరకు, ఇంకోటి ఇసుకబావ బ్రిడ్జ్ కూడా, ఇవన్నీ కూడా మున్సిపాలిటీ ఫండ్ నుంచి రావడం జరిగింది. ముందుగా అన్న అదే అంటారు, కమిట్మెంట్ ఇచ్చినామంటే ఫండే కాదు, మన సొంతంగా ఇచ్చైనా సరే మనం ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అని. అలాంటి మంచి లీడర్లని, క్రమశిక్షణ కలిగిన మమ్మల్ని అన్న తయారు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మున్సిపాలిటీ ఫండ్ నుంచి వచ్చిన ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా, మీరు ఇందాక అన్నట్టుగా 90% పూర్తయిపోయినాయి అనుకుంటాం ప్రతి కాలనీకి. ఇంకేమన్నా మిగిలి ఉన్నా కూడా మేము ఎప్పుడు మీ తోడే ఉంటాము. ఏ సమస్యలున్నా ముందు అన్న ఉంటారు, అన్న వెనకాల మేముంటాము. మా అందరికీ సపోర్ట్గా మీరు ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ. ఈ ఆత్మీయ సమ్మేళన చేస్తున్న వందనపూర్ టీంకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే పదవి అయిపోయినాక, పదవి ఉన్నప్పుడు కొందరు రారు, పదవి అయిపోయినాక మాకు సన్మానం చేసి 2 కౌన్సిలర్లకు ఈ సినన్న ఈ వందనపూర్ ఫస్ట్ ఇక్కడ నిలబెట్టినప్పుడు ఏమన్నాయంటే 2 వార్డులలో కంపల్సరీ గెలుస్తారు, వందనపూర్ ఫస్ట్ ప్లేస్లో మీకు ఓట్లేసి గెలిపిస్తారని సినన్ననే చెప్పింది. అది నమ్మకంతో. ఎందుకంటే సినన్నకు వందనపూర్ అంటే అంత నమ్మకం. సినన్నకు ఉన్న ఆ అనుబంధం ఏందో వందనపూర్కి అంతే సేవ. అందుకని అక్కను నిలబెట్టిన తర్వాత మాకు ఇచ్చి, మామూలుగా మాకు ముందు మాజీ వార్డ్ నంబర్ సుధాకర్ ఉండే ఇక్కడ సైడు, ఆయన కొన్ని వర్కులు చేసినా కానీ ఇక్కడ, ఎందుకంటే అధికార పక్షం ఉండి కొన్ని ఎమ్మెల్యే అక్కడ ఉండి మేము ఇక్కడ ఉండగానే చేస్తున్నా కానీ కొన్ని అడ్డుకున్నారు, కొందరు అక్కడ ఇక్కడ అయ్యారు. కానీ అట్లయినా తట్టుకొని సీనన్న గెలుస్తారని మాకు ఇచ్చి నిలబెట్టి మీరు ఓటేసినందుకు మాకు ఎంతో కృతజ్ఞతలు. మేము అంతే వరకు చేసినాం అనుకుంటున్నాం. ఎందుకంటే నా 13 వార్డుల కొద్ది భాగం ఉంది వందనపూరి, కొద్ది భాగంలో అయితే కంప్లీట్ చేసిన అనుకుంటున్నాను. ఒకటి చిన్న పెద్దది. ముందు ఫస్ట్ పెద్ద రోడ్ వేసుకున్నాం. పెద్ద రోడ్ వేసుకొని ఆల్రెడీ డ్రైనేజ్ పీట్ లైన్ వేసినాం. పీట్ అంటే మామూలు ఒక మన మనిషి ఎత్తు ఉంటుంది, ఆడికెళ్ళి వాగు కాడికెళ్ళి అందాక వేస్తే దానికి 1,25,00,000 అయినాయి. దానికి 1,00,00,000. మళ్ళా మెయిన్ రోడ్డు తర్వాత దాన్ని వేసినాక డ్రైనేజ్ చేసిన చాలా రోజులకు అందులో మొత్తం డ్రైనేజ్ చేసినాక రోడ్డు శాంక్షన్ కాకపోయినా చాలా 6 నెలలు
1 year పట్టింది. దానికి సంత నిధులతో కొద్దిగా కంకర వేసుకుంటా మనుషులకు ఇబ్బంది కాకుండా ఎంబడి ఉండి వేసి అదే మళ్ళా మున్సిపాలిటీ ఫండ్తో 1,50,00,000 ఉష్కబాయ్ రోడ్ దాకా శాంక్షన్ అయినాక వేయించే అది వేయించగలిగినాము. ప్రతి ఒక్కటి దగ్గరుండి వేసినాము. 15 వాళ్ళు కూడా మన వందనపూరి సీనన్న చెప్పినట్టు అన్ని కావాలని నేను కూడా కొన్ని అక్క ముందు మా రోడ్డు వందనపూర్ రోడ్ అక్కడ సైడ్ కాదు ముందు అని అక్కడ కూడా బతిలాడుకున్నాను. ఎందుకంటే మన సీనన్న మాట ఇచ్చింది కదా ముందని అక్కడ సైడ్ పోవాలని కొన్ని విషయాలు అన్నా కానీ కొద్దిగా చూడక కానీ చెప్తే సరే చేద్దాం అందరూ అని చెప్పింది. చాలా వరకు అయింది. సెకండ్ ఫేజ్ లో కొన్ని రోడ్లు ఉన్నట్టున్నాయి, ఒక 5-6 రోడ్లు అవి కూడా కంప్లీట్ చేస్తాం. స్పెషల్ ఆఫీసర్తో అక్కడ దాంట్లో ఫండ్ కూడా 2 కోట్ల దాకా ఉన్నట్టుంది. దాన్ని కంపల్సరీ చేస్తామని మేము అనుకుంటున్నాం. ఇదొకటి. దాన్ని రామాలయం ముంగడ వాటర్ ట్యాంక్ ఉండే రామాలయంకు ఇబ్బందిగా అంతకుముందు మనం గ్రామ పంచాయతీలో ట్యాంకులు కట్టాం. తర్వాత మొన్న మిషన్ బ్యాగ్ వచ్చిన దాంతో అవసరం లేదని దాన్ని డిస్మెంటల్ చేయించిన. ఇప్పుడు రామాలయం ముంగడ విశాలంగా అనిపిస్తుంది. అందుకు ముందు దాన్ని మంచి చేసుకొని రామాలయం డెవలప్ చేయాలని వందనపూర్ టీమును కూడా కోరుతున్నా. భగవంతుడు చాలా పవర్ఫుల్. మన రామాలయం ఇక్కడ ఏదైనా అనుకున్నది కోరిక నెరవేరుస్తారు ఇక్కడ. అందుకని అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క నమస్కారాలు. మా వేదికపై కూర్చున్న వీళ్ళందరి తరఫు నుంచి మళ్ళొక్కసారి ఇక్కడ ఇంత ఓపికగా కూర్చున్న పెద్దలందరికీ, అలాగే కాలనీ సొసైటీ మెంబర్స్ అందరికీ, అలాగే మన నైబర్ కాలనీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. నిజంగా ఫస్ట్ మేడం అన్నారు ఇంట్లో చేసుకొని బయటికి వెళ్ళాలి, బయట కూడా ప్రోగ్రామ్స్ చేసుకొని రావడం అనేది ఒక టాస్క్. అంటే నిజంగా ఆడపిల్లకి పుట్టుకతోనే భూమాతకు ఉన్నంత ఓపిక ఉండాలి అంటారు కదా, అది బై బర్త్డే వచ్చింది కాబట్టి కష్టం అయితే అనిపించట్లేదు, చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే అంత సపోర్టివ్గా ఉన్న భర్త ఉన్నప్పుడు ఇది కాదు ఇంకేదైనా సాధించగలుగుతాం అనే నమ్మకం అయితే నాకు ఉంది. గతంలోనేమో ప్రతి భర్త వెనకాల ప్రతి మగవాడు వెనకాల ఒక అమ్మాయి ఉంది, ఒక ఆడపిల్ల ఉంది అని అంటారు. కానీ ఎప్పుడైతే నేను నిలబడ్డానో నా వెనక నా భర్త ఉన్నాను గొప్ప చెప్పుకుంటా. ప్రతిదానికి ఇద్దరు కోఆర్డినేషన్ ఉంటుంది. ఇంటికి రాగానే మంచి సపోర్టివ్గా ఏం చేశారు ఈరోజు ప్రోగ్రామ్ ఏముంది, ఎక్కడెక్కడ తిరిగావు, ఏ ప్రోగ్రామ్స్ చేసావు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా చెయ్యాలన్నా, మరి నేనేమన్నా చేసేది ఉందా అని ఫస్ట్ మాకు ఒక 1 hour డిస్కషన్ అదే అవుతుంది. ఆ తర్వాత మా పిల్లల గురించి మాట్లాడుకుంటాం. సో రోజు మొత్తంలో తను నాకు చెప్పింది ఒకటి, రోజు మొత్తంలో నువ్వెంత పేషెన్సీగా ఉండి మాట్లాడుతున్నావు, నువ్వెంత ఓపికగా వినగలుగుతున్నావు. ఫస్ట్ లీడర్కి కావాల్సింది వినే ఓపికే కావాలి. వినే ఓపిక ఉంటే అప్పుడు నువ్వు లీడర్గా నిలబడతావు, లేకపోతే రాజకీయ నాయకురాలుగా ఉంటావు అన్నారు. రాజకీయ నాయకులకి ఒక నాయకుడికి తేడా నాకు ఒకరోజంతా వివరించారు. ఒకరోజు కూర్చొని దాదాపు ఒక 2 hours వివరించారు. రాజకీయ నాయకుడు వేరు, నాయకుడు వేరు. మనం నాయకత్వం వహించాలి. నాయకత్వం వహించినప్పుడు ఎక్కడనో ఓట్లు ఉన్నాయని మైండ్లోకి రాదు, ఆడ జనాలు ఉన్నారు పని చేయడానికి వెళ్ళాలి అంటారు. సో ఆ పని చేసే దాంట్లో మన స్వార్థం కన్నా అమ్మాయి ఆడ పని చేసి వచ్చాము అని రోజు ఇంట్లో కూర్చున్నప్పుడు, నైట్లో కూర్చున్నప్పుడు ఈరోజు ఏమేమి పనులు చేసాము అంటే మంచి పనులు గుర్తొచ్చినప్పుడు అమ్మాయి రిలాక్స్, ఈరోజు దేవుడు నాకు ఎలాంటి పాపం ఇయ్యాడు, ఎలాంటిది ఇయ్యాడు, అమ్మాయి గుండెల నిండా నిద్ర పట్టుద్ది. కానీ ఏదన్నా తెలిసి కానీ తెలియక కానీ కోప్పడ్డా, ఎవరి మీద ఏదన్నా తప్పు జరిగిన ఆ రోజంతా మనసు అంతా ఒక రకంగా లాగుతుంటుంది. మళ్ళీ తెల్లారు లేచి వాళ్ళకి సారీ చెప్పేంత వరకు మైండ్ పనిచేయదు. అంటే మరి విపరీతంగా తప్పులే చేసే వాళ్ళకి అలవాటు అయిపోతే ఏం చేయలేం. కానీ అంటే ప్రతిదీ ఇట్లా చెప్పారు. నిజంగా నేను ఫస్ట్లో నేను శశిధర్ దగ్గరకు వస్తే స్టార్టింగ్లో శశిధర్ రెడ్డి ముందుకు వచ్చే, శశిధర్ రెడ్డి ముందుకు రాదురా ఇద్దరు అని పిలుస్తుంటే దగ్గరికి పిలుచుకోవడం అది చేస్తుంటే చూస్తేనేమి ఇంత అమాయకంగా ఉండి ఏం చేస్తాడు ఈయన అని అనుకునేదాన్ని. ఆ తర్వాత నేను అడిగాను కూడా ఏం చేస్తాడు ఆయన అంత చూడడానికి అమాయకంగా, అసలుకి ముందుకు కూడా రావడానికి భయంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఏదైనా పట్టుకుంటే తెలుస్తుంది, నీకు తెలియదు ఆగు అని చెప్పేసి అన్నారు. తర్వాత రాను తర్వాత చూసిన తర్వాత తను ఏదైనా చెప్తే సీననే చెప్పిండు, అది మంచిగా చెడే తర్వాత సీననే చెప్పిండు చేసేస్తా అంతే. అది వెళ్ళింది. తర్వాత మండల్ ప్రెసిడెంట్గా తనకు అవకాశం ఇవ్వాలి అంటే కొందరుండి వాళ్ళ వైఫ్ ఆల్రెడీ కౌన్సిలర్గా ఉన్నది, మళ్ళీ మండల్ ప్రెసిడెంట్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కొందరు అడిగారు.
సార్ అందరు అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు. తర్వాత అయిపోయిన తర్వాత నీ ఒపీనియన్ ఏమనుకుంటున్నావు చెప్పు, మరి ఆయన చేతనవుతుందా, చేయగలుగుతాడా అనేసి నన్ను అడిగారు. నేను గతంలో ఒకసారి అడిగినప్పుడే నాకు ఆన్సర్ ఇచ్చిన, ఇప్పుడు మళ్ళీ నన్ను ఏదో ఇరికించడానికి కాకపోతే ఆన్సర్ మళ్ళీ నన్ను అడుగుతారు ఏంటండి, మీరు కరెక్ట్ అని ఇప్పుడు నాకు గతంలో కొన్నిసార్లు చెప్పినప్పుడు అదే రైట్ అవుతుంది కదా అనేసి అన్నాను. సో ఆ రకంగా శశిధర్ రెడ్డి లాంటి వాళ్ళని, మన సుధాకర్ అన్న లాంటి వాళ్ళని, మన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని పిక్ చేసుకునేటప్పుడు ఆయన వాళ్ళని ఎంత అబ్జర్వ్ చేస్తారో అనేది నేను తన దగ్గరగా చూసిన. ఒక మనిషి మనతో లాయల్గా ఉంటున్నారు అని అన్నప్పుడు వాళ్ళ కోసం మనం 10 మెట్లైనా దిగాలి. సరే వాళ్ళని మనం మనసుకు అనుకోకపోవచ్చేమో కానీ వాళ్ళు మంచోళ్ళ చెడోళ్ళ కొంతమంది వాళ్ళ సొంతానికో లేకపోతే వాళ్ళ సంపాదించుకునే కాపాడుకోనికో ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో కొంతమంది వెళ్ళిపోవచ్చు కాక, కానీ మనం తయారు చేసుకునే కెపాసిటీ ఉంది. కొత్త లీడర్ని తయారు చేసుకోగలుగుతాము, వాళ్ళని నిలబెట్టగలుగుతాము. ఆ ధైర్యం మనకు ఉన్నంతసేపు మనం ఎక్కడికైనా వెళ్తాం. ప్రజలే మనకు అండ, ప్రజలే మనకు అన్ని అని చెప్పడం జరిగింది. అలాగే నన్ను 15th వార్డులో నిలబెట్టడానికి కూడా రీజను, వందనపురి కాలనీలో పర్టికులర్గా గతంలో తన సర్పంచ్గా 2 సంవత్సరాలు మాత్రమే చేయగలిగారు. ఆ టైంలో ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు వెంకటేశ్వర వాళ్ళు గారు చెప్పారు. మేము ఎన్నో రకాలుగా తన దగ్గరకు రావడము చేయడం జరిగింది. ఆయన ఆ టైంలో కూడా తను దగ్గరుండి చేయడం జరిగింది. అప్పుడు సుధాకర్ అన్న ఇక్కడ వార్డ్ మెంబర్గా ఉండే, తను ఉన్నప్పుడు చేసింది. తర్వాత కొంతమంది రాజకీయాలు చేయడం మూలన తను బయటికి రావడము, కాటా గారు బయటికి రావడము, ఆ టైంలో సుధాకర్ అన్న ఉన్నా కానీ తనను కూడా పనులు చేయనీయకుండా ప్రెషర్స్ పెట్టడం చాలా జరిగింది. అందువలన మన కాలనీకి వర్క్స్ జరగలేదు. గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు చిటికలో అవ్వాల్సిన పనులు అప్పుడు మొత్తానికి ఒక రకమైన ఒకటే టాస్క్ పెట్టుకున్నారు వాళ్ళు. అంత 7 బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చెప్పుకుంటూ పోతే రాజకీయం, కానీ అది వాళ్ళు ఒకటే ప్రాసెస్లో ఉన్నారు. సో దానికి మనము నా మీద మచ్చబడదు, కాటా ఏం చేయలేదు, సుధాకర్ ఏమి చేయలేదు అనే పేరు రావద్దు. ఇట్లాగూ మన సర్పంచ్ పీరియడ్ అయిపోయింది. సో మున్సిపాలిటీ వచ్చింది కాబట్టి మనకు వచ్చిన నింద తీసేయాలి. అలాంటి పరిస్థితుల్లో నేనున్నప్పుడు జరిగింది కాబట్టి నువ్వే నిలబడాలి అని చెప్పేసి పర్టికులర్గా నన్ను నిలబెట్టడం జరిగింది. నాకు దాదాపు ఒక 13 కాలనీలు ఉన్నాయి నా వాడికి 13 కాలనీలు ఉండేసరికి అసలు పెద్ద కాలనీ నాదే అనిపించింది. అది అక్కడ నుండి మొదలు పెడితే ఎక్కడ ప్రతి కాలనీకి ఒక న్యాయం జరగాలి అని చెప్పేసి ప్రతి కాలనీలో నేను ఫండ్ పెడుతూ దాదాపు 80% వర్క్ కంప్లీట్ చేశాను, 80% కంప్లీట్ చేశాను. సో నిజంగా ఇప్పుడు అన్నారు అధికార పార్టీ, మల్లేష్ అన్నారు అధికార పార్టీలో ఉండి అధికారంలో వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు కూడా జరగలే పనులు. మేము మాత్రం ఈ అమ్మాయి 1 year మాట్లాడలేదు స్టార్టింగ్లో కౌన్సిల్ మీటింగ్లో. తర్వాత మెల్లమెల్లగా స్టార్ట్ చేసింది, ఎందుకంటే ఇక్కడ పనులు జరగట్లేవు, ఇక్కడ మాట్లాడుకుంటే వర్కౌట్ కాదని చెప్పేసి మొదలు పెట్టేసింది. ప్రతి దగ్గర మేము ప్రతి కౌన్సిల్ మీటింగ్కి ఖచ్చితంగా మేము అటెండ్ అయ్యేవాళ్ళం. పార్టీ మీటింగ్కి మాత్రం అటెండ్ అయ్యేవాళ్ళం కాదు, ప్రతి కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళేవాళ్ళం. చాలా రాజకీయాలు చేయనీక మీ మేడమే రావట్లేదు అది దాని మనలో కూడా చెప్పేవాళ్ళంట. బట్ నేను వెళ్ళేదాన్ని. నేను వెళ్ళిన ప్రూఫ్ కోసం ఏముంటుందంటే బుక్లో సిగ్నేచర్ ఉంటుంది. బుక్లో సిగ్నేచర్ చేసినప్పుడు అయితే నేను వచ్చింది రాంది అబద్ధం కాదు కదా. అక్కడ మేము మాట్లాడేది ఏంటంటే ప్రతి విషయంలో ఖచ్చితంగా ఫైటింగ్. అమ్మ వీళ్ళు ఎందుకు వస్తున్నారా అని భయపడేంత లెవెల్లో మేము ఫైటింగ్ చేసేవాళ్ళం. సో ఒక్కొక్కసారి ఇంకా చాలు తల్లి అన్నట్టు ఒక రకమైన గొడవ ఇవన్నీ జరిగిపోయేది. కాకపోతే అందులో మనకి ఏమవుతుందంటే వీడియో తీయడానికో లేకపోతే మీడియా రావడానికో ఛాన్స్ లేదు. కాబట్టి నేను వచ్చిన అనేది బయటికి ఎలా అంటే ఆమె రాలేదు అనే ఒక ఏమంటారు దాన్ని అట్లా బయటికి తీసుకెళ్ళిపోయారు, రాదు అని. 100% పర్సనల్ మీటింగ్కి, పర్సనల్ పార్టీ మీటింగ్కి మేము పోము. పార్టీ మీటింగ్ అంటే పార్టీ మీటింగ్, కౌన్సిల్ మీటింగ్ అంటే కౌన్సిల్ మీటింగ్, దానికి మేము అటెండ్ అవ్వకపోతే మాట్లాడాలి. సో మేమైతే 100% అనుకోవడం ఏంటంటే మేము ఫుల్ఫిల్ చేసినాం, మా వంతు ఫైట్ చేసినాం. మా వంతు మాకు బాధ్యతగా మీరు ఓట్లేసి గెలిపించినందుకు దానికి బాధ్యతగా 100% దాన్ని మేము నిలబెట్టుకొని మళ్ళొకసారి కాలనీలో అడుగు పెడితే నువ్వేం చేసినావు కాదు అమ్మ రా అమ్మ నీ వల్ల మాకు ఎంత జరిగింది, ఇంకా రిమైనింగ్ వర్క్ ఇది ఉంది అని ప్రేమగా ఆప్యాయంగా చెప్పి చేయించుకునే రకంగా కొంతనైనా మేము పనిచేయాలి అనేది ఫైట్తో మేమైతే స్టార్ట్ చేసాం. ఎంత వ్యతిరేకత ఉంది అంటే అపోజిషన్ పార్టీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎలా అయినా సరే విలువియొద్దు అనే కాన్సెప్ట్లో వాళ్ళు నడిచేది. నువ్వు విలువిచ్చినా విలువియకుండా మాకు సంబంధం లేదు, మాకు పనులు కావాలి అంటే ఫైట్ చేయాలి.
మీ విలువతో మాకేం సంబంధం, మాకు ఓట్లు వేసింది మా ప్రజలు, మా వాళ్ళు వేసినప్పుడు మేము చేయాల్సిందే. నువ్వు ఇచ్చే నాలుగు రూమ్ల మధ్య నువ్వు ఇచ్చే విలువ మాకేం అవసరం, నీకే విలువ లేనోడు విలువ తీసుకొచ్చి మాకు ఇస్తే మాకేం అవసరం. సో ఆ రకంగా కూడా ఎన్నో సందర్భాలలో ఫైటింగ్ జరుగుతూనే ఉంది. ఒక్కొక్కసారి మీటింగ్లో ఉంటే కూడా కొట్లాట జరిగేది. ఎట్ లాస్ట్ నిజంగా మీరు ఈ సన్మానం చేస్తుంటే కూడా, అమ్మ సన్మానం చేస్తున్నారా, ఈ సన్మానం చేస్తున్నారంటే నేనేమైనా దూరం అవుతున్నానా, అంటే నా పదవి విరమణ అయిపోయిందని ఒక కాన్సెప్ట్లో ఇది చేస్తుంటే ఒక రకమైన భయంగా వచ్చింది నాకు. అమ్మో ఇది అయిపోయింది, 5 years అయిపోయింది, మన రిటైర్మెంట్ అయిపోయింది, సన్మానం చేస్తున్నారు అని ఒక చిన్న ఎక్కడో ఒక మూలన అనిపించింది. మళ్ళీ తర్వాత నాకు నేను చదువుకోలేదు. ఈ ఎఫెక్షన్ అనేది ఓన్లీ పదవి అనేది ఒక వర్క్ చేయడానికో లేకపోతే ఇంకో, అది ఒక గవర్నమెంట్ నుంచి అధికారికంగా తీసుకురావడానికి మాత్రమే ఈ పదవి. కానీ మన మధ్య ఉన్న ఎఫెక్షన్ పదవితో సంబంధం లేదు కదా, మీతో ఉన్న అనుబంధం అది ఇంకా కంటిన్యూ కావాలని, ఇంకా ముందు చాలా వర్క్స్ చేస్తూ మీ మధ్య అలాగే గతంలో కాట మీకు ఏమైతే మాట ఇచ్చి ఉంటాడో ఆ మాటను ఇంకా కంటిన్యూ చేస్తూ మా వంతు మేము వర్క్ చేస్తూ, ఇప్పటిదాకా శశిధర్ రెడ్డి గారు చాలా చేశారు అని చెప్తున్నారు. కానీ నేను కూడా ఆయన మీద బర్డెన్స్ పెట్టాను. ఎందుకు నేను డిస్ట్రిక్ట్ మహిళ అవ్వడము, కాన్స్టిట్యున్సీ మొత్తం ఒక్కరే కాట తిరగకపోవడం వల్ల అంత కాదు కాబట్టి ఇద్దరం తిరగడం వల్ల చాలా వరకు నేను కూడా సెషన్ జర చూసుకున్నా, నా వాడు కూడా చూసుకున్నా. అంటే నిజంగా వందనపురి కాలనీలో మా అన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ సెషన్కి ఇన్ఫార్మ్ చేయండి, ఏదన్నా సెషన్ ఉన్నాడు కదా అన్న డైవర్ట్ అది చేసేదాన్ని. నిజంగా మన వందనపురి కాలనీ, నా కేఎస్ఆర్ ఎన్ఆర్ఐ కాలనీ, కేఎస్ఆర్ శ్రీనివాస కాలనీ, ఇప్పుడు ఇవన్నీ కూడా రాజా హోమ్స్, ఇవన్నీ నియర్ బై కాలనీస్, అన్ని బ్యాంక్ కాలనీ నియర్ బై, ఇవన్నీ మోస్ట్లీ నాకు సగం బర్డెన్ అన్న తగ్గించేసేది. మిగతా అంటే ఒక 5-6 కాలనీస్ వరకు అన్న అయితే కంప్లీట్గా నాకు కవర్ చేసిండు నా 13 కాలనీస్లో. నేను ఒక్కొక్కసారి అనుకుంటా అమ్మాయి నేనైతే సక్సెస్ అవుతున్నట్టున్నా. సో పర్లేదు నిజంగా అన్న వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు. మా కృష్ణన్న అయితే ఇక నన్ను అయితే అమ్మా ఏమైందమ్మా అని, మా మనోహర్ అన్న ఏడన్నా నీకు పేపర్ స్టేట్మెంట్ ఇప్పించేస్తే మసూదమ్మగా అనిపిస్తలేదా అని. అంటే అలా కొన్ని సందర్భాల్లో రాలేకపోయినా కానీ నేను కౌన్సిల్ మీటింగ్లో నేను ఫైట్ చేస్తూనే ఉండే. ఇష్యూస్ ఏ ప్రాబ్లం ఉన్నా కాలనీలో వింటూ ఈ ప్రాబ్లం ఇది ఉంది, ఈ ఇష్యూ ఇక్కడ ఉంది, మీరు ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి అంటే శశన్న ఫోన్ చేసి వెళ్ళగడం. పోచన్న కూడా ఒక్కొక్కసారి అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, నీ వెల్విషర్గా నీకు చెప్తున్నాను నువ్వు ఈ పని చేయాలి అని చెప్పేసి. నిజంగా నాకు ఇక్కడ పొగుడుతున్నారు కానీ ఫోన్లో మాత్రం ఇష్యూసే చెప్పేవాళ్ళు. సో ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, మనం చెయ్యాలి, రేపు పొద్దున్న ఏది ఉన్నా మనకు మాట రావద్దు అని చెప్పేసి నేను నిజంగా నేను ఎంత చేయాలని నేను అనుకున్నానో అంతకన్నా 3 వాళ్ళు తప్పించి పని చేయించారు, దగ్గరుండి పని చేయించారు. ఇట్లా కాదు అని చెప్పేసి ప్రతిదానికి నాకైతే ఇంకా సీనన్నాని ఇంకా ఇక్రిసెట్ కాలనీలో అయితే అన్న వాళ్ళందరూ ఉన్నారు, నాకు బాగానే వీళ్ళు సపోర్ట్ చేయడము అన్ని రకాలుగా. నిజంగా నాకు గాడ్ గిఫ్ట్ ఏంటంటే మన వాళ్ళందరూ నాకు దగ్గరుండి సపోర్ట్ చేసి మేమున్నాము, వెనుక ముందు అయినా కానీ నేను రాలేదు అన్నా కానీ వాళ్ళు రివర్స్ మాట్లాడుతూ బ్యాలెన్స్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మీ మధ్యకి నేను రాకపోవచ్చు కానీ నా పనిలో నేను ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు, ముందుకు వేస్తూనే వెళ్తున్నాను. నా ఫైటింగ్ విషయంలో మీ అందరికీ మాత్రం నా ఫేసెస్ రూపంలో అన్న వాళ్ళందరూ ఉన్నారు. సో ఇది ఇంకా నేను ముందుకు వెళ్తున్నాను. సీనన్న ఎమ్మెల్యేగా గెలవాలనేది మీ అందరి తపన. నిజంగా అందరూ ఓట్లు పడ్డాయి, ఆయనను అందరూ ఆశీర్వదించారు. సరే అన్ని రకాలుగా ఇన్ని మంది ఓట్లు వేయకపోతే అందాక రారు. ప్రతి నిమిషం ఆయన ఒక్కొక్కసారి మన అందరూ అంటుంటారు ఓడిపోయిందని. ఎక్కడ ఓడిపోయాను? సర్పంచ్గా తీసేస్తే ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, 10 రోజులలో టికెట్ అయినా తెచ్చుకోగలిగింది. అది ఎవరి వల్ల? మీ అందరి అభిమానం వల్ల. 10 రోజులలో తెచ్చుకున్నా కానీ ఒక్క 2 ఏళ్ళ సర్పంచ్కి 80,000 ఓట్లు వేసినారంటే మీ అందరి బ్లెస్సింగ్సే కదా. 80,000 ఓట్లు వచ్చినాయి కానీ రెండోసారి కూడా మనం ఫైట్ చేస్తే మళ్ళీ ఒకసారి టికెట్కి రెడీగా ఉంటే కొన్ని శక్తులు పెట్టుకోవడం వల్ల కావచ్చు, కానీ అందరూ కలిసి మళ్ళీ రోడ్డెక్కితేనే టికెట్ వచ్చింది. ఆ టికెట్ కూడా వచ్చిన 10 రోజులలోనే మాకు తగ్గ ఖచ్చితంగా ఇచ్చిన వాళ్ళంటే దొంగ ఓట్లు 40,000 ఓట్లు రాయించుకొని డ్రామా ప్లే చేసి ఇంకొకరిని తీసుకురావడం వల్ల అవి జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఏమంటారంటే మన అమీన్పూర్లో ఓట్లు తక్కువ పడ్డాయి అంటారు. ఓట్లు తక్కువ పడలేదు, 11 బూతులు పెంచడం వల్ల అమీన్పూర్లోనే 11 బూతులు పెట్టడం వల్ల
కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి వేయించడం వల్ల అప్పుడు అందులోనే హాలిడేస్ వచ్చాయి, చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళంతా ఊర్లోకి వెళ్ళిపోయారు. మనకు పడాల్సిన ఓట్లు ఖచ్చితంగా మనకు పడ్డాయి. 11 బూతులను పెంచడం వల్ల అక్కడ బయట 40,000 ఓట్లు రాయించుకున్న వాటిని ఆ బూతులలో వేయించారు. సో మనం ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్ల టైంకి 20,000 ఓట్లు తెప్పించాం. ఇంకా చిన్న ఓడిపోయిందని అయితే నేను అనుకోండి. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే 100% గట్టిగా ఉన్నాయి. మళ్ళీ రాబోయే కాలానికి దగ్గరలో కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా తనకు పదవి ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మళ్ళీ ఒకసారి మనం సన్మానం చేసుకుందాం వాళ్ళని. పదవి తీసుకొని వచ్చిన తర్వాత సన్మానం చేసి ఇంకా మనకు రిమైనింగ్ వర్క్స్ ఏమున్నా అవి తీర్చుకుంటూ వెళ్దాం. మీకు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు, పొలిటీషియన్గా కాదు, ఒక నాయకుడిగా కాదు, మీ ఇంట్లో బిడ్డలాగా ఉంటాను ఒకసారి ప్రామిస్ చేసి ఉన్నారు. అది ఎప్పటికీ కూడా అలాగే ఉంటారు. అదే రకంగా ఆయన ఏదైతే ప్రామిసెస్ ఇచ్చారో ఆ ప్రామిసెస్కి ఆయన అడుగులో అడుగేస్తూ మేమందరం కూడా నడుస్తామని చెప్పేసి ఈ సమయంలో అందరికీ మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాను. మీ అందరు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు, ఇంత మంచి అవకాశం ఇచ్చి సన్మానం చేసి మమ్మల్ని ఇంకా ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలని మీ యొక్క బ్లెస్సింగ్స్ని ఖచ్చితంగా మేము రిసీవ్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.